మావాడు ఏం జరుగుతుంది మావా? కొట్టుకొని పోతాం ఏంద్రా? క్లౌడ్ ఏంద్రా? సముద్రంలోకి వెళ్ళిపోయినట్టుందా? అండమాన్ అనే పేరులోనే కాదు, ఇక్కడ ఎంత అందంగా ఉందో చూడండి. చూసేదానికి 2 కళ్ళు సరిపోవు. స్వయంగా స్వర్గంలో నడుస్తున్నట్టయితే ఉంది. ఓకే, రెడీ టు గో. స్కూబా డైవింగ్ చేసేదానికి అయితే వెళ్తున్నాం. ఇంకా జీవితంలో ఒక్కసారైనా స్కూబా డైవింగ్ చేయండి. ఆ సముద్ర గర్భంలో జరిగే అద్భుతాలు మీరే చూడండి. ఆడ నీళ్ళలోకి వెళ్ళి ఏదో జరుగుతుంది ఆడ. వావ్, దీన్ని చూస్తుంటే నాలిక లపలపలాడిచ్చేస్తుంది. జగడమే. వీడియోని పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీ ముందుకి అద్భుతమైన వీడియోలు తీసుకొని వస్తాను. హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. నా మొహం చూపించకుండా మీకు గుడ్ మార్నింగ్ అయితే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంత మంచి వ్యూ చూపిస్తూ కూడా నా మొహం చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఏందిరా నాయనా, ఇది ఒక స్వర్గంలో ఉన్నట్టయితే ఉంది. ఈ స్వరాజ్ ద్వీప్ ఐలాండ్ అయితే అండమాను పేరుకే అండమాన్ కాదు, అండమాన్లో చాలా అందాలు అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక రకమైన అందం. ప్రెజెంట్ ఎర్లీ మార్నింగ్ 7 అయితే అవుతా ఉంది. ఇక్కడ చూడండి, నేను ఆ గొడుగుతో విన్యాసాలు అయితే చేస్తూ ఉన్నా. ఇది ఎక్కడో వేరే బీచ్ కాదండి, ఏదైతే మేము రిసార్ట్ తీసుకున్నాం కదా, ఆక్వాస్ రిసార్ట్ వాళ్ళ ప్రైవేట్ బీచ్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనోళ్ళు కూడా ఎవరైనా వస్తే మాత్రం పక్కాగా ఆక్వాస్ రిసార్ట్లో అయితే ఉండండి. నేను ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళ తరపున బుక్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు నాకు ఈ రిసార్ట్లో అయితే బుక్ చేయడం అయితే జరిగింది. మావా, ఈ వ్యూకి అయితే నేను ఫిదా అయిపోయాను మావా. ఇప్పుడు ఏదో వర్షం పడతా ఉంది. చూడండి, వర్షం పడుతుంది. ఆడ చూడండి, ఒక పక్కన ఎండ ఉంది, ఒక పక్కన ఏమైనా క్లౌడ్స్ రా స్వామి. ఏందిరా నాయన మావాడు ఏం జరుగుతుంది మావా? కొట్టుకొని పోతాం ఏంద్రా? క్లౌడ్ ఏంద్రా? సముద్రంలోకి వెళ్ళిపోయినట్టుందా? నా లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డే. ఇది కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మనం ఏంటంటే స్కూబా డైవింగ్కి అయితే వెళ్ళాలి. డైరెక్ట్గా ఇప్పుడు స్కూబా డైవింగ్ వెళ్ళేటప్పుడు కలుసుకుందాం. ఈరోజు మా అదృష్టం ఏంటంటే భయంకరమైన ఎండ అయితే ఉంది. ఇదే ఎండ ఒక మధ్యాహ్నం దాకా ఉన్నిందనుకో, ఏం సాయి, స్కూబా డైవింగ్ మంచి విజువల్తో మనం డీప్ సీలోకి వెళ్తాం కదా, సో మంచి విజువల్స్ అయితే వస్తాయి. స్కూబా డైవింగ్ చేసేదానికి ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఇదంతా ఏంటంటే మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఈ స్కూబా డైవింగ్ చేసే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకేంటంటే బ్రీఫ్ ఇస్తారు, అండ్ అలానే ఏంటంటే మనకి సూట్ కూడా ఇస్తారు. గుడ్ మార్నింగ్. డైరెక్ట్గా ఇంకా స్కూబా డైవింగ్ దగ్గరికి అయితే వచ్చాం కదా. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫార్మాలిటీ అయితే ఫిలప్ చేస్తూ ఉన్నాం. సో మన డీటెయిల్స్, దాని తర్వాత కొన్ని అంటే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఉంటే అవి కూడా ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ కానీ ఉంటే మాత్రం ఏంటంటే కొంచెం వీళ్ళు కేర్ అయితే ఇంకా ఎక్కువ అయితే తీసుకుంటారు. అమ్మా, ఏమచ్చా 2 కేజీలు 3 కేజీలు ఉన్నట్టుందా? సో ఇప్పుడే డైవ్ సూట్ అయితే వేసుకున్నాం. ఇంకా చలో ఎల్లో అడగదాం అనుకున్నా, నా బ్లూ ఇచ్చారు. ఎల్లో కావాలి మా మచ్చా. ఇక్కడికి వచ్చి నేను వాలీబాల్ ఆడతారా మళ్ళీ? ఇక్కడ వాలీబాల్ అయితే ఆడుతూ ఉన్నారు, మనం కూడా వాలీబాల్ అయితే ఆడదాం. అయ్యా, మొత్తం ఫస్ట్ టైం అబ్బా మనం లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు స్కూబా డైవింగ్ చేసాం కానీ, సో ఇదంతా అప్పుడు ఏంటంటే మనం అండర్ వాటర్ డీప్ సీలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే డీప్ సీలోకి వెళ్తున్నాం కాబట్టి మొత్తం సూటు గీటు మొత్తం అయితే ఇచ్చారు. అండ్ దూరంగా చూడండి, అక్కడ వాలీబాల్ అయితే ఆడుతూ ఉన్నారు బ్రదర్ వాళ్ళు. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకు సముద్రం అయితే కనిపిస్తుంది కదా. మా అదృష్టం, సూర్య భగవానుడు ఉన్నాడు. అయ్యా, నన్ను చూపిరా డార్లింగ్. ఎండ నువ్వు దోలు తీసేస్తుంది. ఎండ చూడు, వెనక ఎండ ఉండడం వల్ల ఎట్లా ఉందో అసలుకి. స్కూబా డైవింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 4000 వరకు అయితే ఉంటుంది. బట్ కానీ మొత్తం ఇది ప్యాకేజ్లోనే మనకి ఇంక్లూడ్ కాబట్టి మనం స్కూబా డైవింగ్కి ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. Nice to meet you. Yeah, so this is called the BCD. Okay. Basic control day. You have to wear like a school bag. Okay. Okay. Come here. And off me. Where are you from? I'm from basically Nellore. Nellore means Andhra Pradesh. Are you from here only or? Yeah, I'm from here. Your family, your breathing device, okay? You have to breathe from this only. Okay? Come this side. So this is the first time or second time? Second time. Second time, nice.
ఫస్ట్ ఇక్కడ మనకి డీప్ సీలోకి వెళ్ళక ముందే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. మొత్తం మనం పర్ఫెక్ట్ అనుకుంటేనే మనం ఏంటంటే సముద్రం మధ్యలోకి తీసుకొని పోయి మనకి స్కూబా డైవింగ్ అయితే చేపిస్తారు. సో ఇప్పుడే నా ట్రైనింగ్ సెషన్ అయితే అయిపోయింది, మా ఊరిది కూడా అయిపోయింది. శ్రీకాంత్ దేవ్ ఇంకా జరుగుతూ ఉంది. మచ్చా మళ్ళీ క్లౌడ్స్ వచ్చేస్తున్నాయి, రద్దోరా నుంచి వస్తుంది ఆ క్లౌడా. ఇప్పుడే ట్రైనింగ్ సెషన్ అయితే అయిపోయింది, ఇంకా ఓకే రెడీ టు గో స్కూబా డైవింగ్ చేసేదానికి అయితే వెళ్తున్నాం ఇంకా. సో మా దేవుడి దయ వల్ల ఈ రోజు అయితే సన్లైట్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి డీప్ సీలోకి వెళ్ళినప్పుడు సో మనకి ఆ ఫిషెస్ అన్ని అయితే మాత్రం క్లీన్గా అయితే కనిపిస్తాయి. సో మీరు కూడా ఎవరైనా స్వరాజ్ జీప్ ఐలాండ్కి వచ్చినప్పుడు పక్కాగా స్కూబా డైవింగ్ అయితే చేయండి. సే హాయ్, సే బాయ్. राइट हैंड से रेगुलेटर को होल्ड करना है, पंप से और आगे फिंगर से मास्क को होल्ड करना है. ओके, लेफ्ट हैंड से वेट को होल्ड करके रखना है. ओके, डेविड साइकिल. ओके, वन सेकंड. क्लियर योर फोरहेड. हां, हेड यहां पे बाल क्लियर करो. हां, डेविड. మనకి ట్రైనింగ్ సెషన్లోనే మనం బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీడియోని పూర్తిగా చూడండి. నేను మంచి మ్యూజిక్ యాడ్ చేసి మొత్తం సముద్ర గర్భం లోపల ఏమేమి ఉంటాయో మీరే అయితే చూడండి. లాట్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, దాని తర్వాత కోరల్స్ అయితే ఉంటాయి. నా మాటలతో కాదు కానీ మీరే చూడండి ఏమేమి ఉన్నాయో సముద్రంలో. Super bro. Super bro, wonderful experience with you guys. Crazy.
ఫైనల్గా మన స్కూబా డైవింగ్ అయితే అయిపోయింది. సో శామ్ బ్రో నాకు స్కూబా డైవింగ్ మంచిగా అయితే చేయించాడు. థ్యాంక్ యూ బ్రో. మిల్నే के लिए मेरे को अच्छा लगा. Thank you. You're here only, right? Yeah, I'm from here. Okay. Thank you bro. Thank you so much. Come next time. Yeah, sure. Bye. ఏరా ఈత ఆడలేడా మామ? ఒకసారి లోపల తలబెట్టి చూడు ఎంత దరిద్రంగా ఉన్నాయో. సో కన్ఫామ్గా మన వాళ్ళు స్వరాజ్ అంటే హేవలాకి వస్తే మాత్రం పక్కాగా మన పర్టికులర్గా మన బ్రో వాళ్ళ దగ్గర స్కూబా డైవింగ్ అయితే చేయండి. వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు అయితే ఇస్తాను. మీరు మజా అయితే చూస్తారు పక్కాగా. ఎక్స్పీరియన్స్ అన్నమానుల తరపున వచ్చారనుకోండి వీళ్ళ దగ్గరగా తీసుకొని వస్తారు. సో దాదాపు 20 మినిట్స్ మనకి ఏంటంటే డీప్ సీలో తీసుకొని పోయి మంచిగా స్కూబా డైవింగ్ అయితే చేయించారు. యాక్చువల్గా వేరే వాటర్లో ఏంటంటే జస్ట్ 5 to 10 మినిట్సే, ఇక్కడ దాదాపు 20 to 25 మినిట్స్ మనకి స్కూబా డైవింగ్ అయితే చేయించారు. నేనైతే ఫస్ట్ టైం చేశాను. అద్భుతంగా ఉంది సముద్రం లోపల. అవునా? ఎన్ని రకాల చేపలు ఉన్నాయో నాకే తెలియదు. అన్ని రకాల చేపలు అన్ని రకాలు ఉన్నాయి, మర్చిపోతారు. చెట్టుపై నుంచి ఒక కాయ పడితే దీన్ని మా రూమ్కి తీసుకొని పోతా ఉన్నా. జాగ్రత్త చెయ్యి. తీయకుందరా. స్కూబా డైవింగ్ చేసి డైరెక్ట్గా మా రిసార్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఒక 2 hours గ్యాప్, మనకి గ్యాప్ అంటే రెస్ట్ అయితే అనుకోవాలి. బేసిక్గా ఏంటంటే ఎలిఫెంట్ బీచ్ కూడా అయితే ఉంది. ప్రెజెంట్ ఏంటంటే గాలు లేదో ఎక్కువ అయితే వస్తూ ఉన్నాయంట. సో దానివల్ల ఏంటంటే ప్రెజెంట్ ఎలిఫెంట్ బీచ్ అయితే లేదు ఈసారి. సో మన బ్యాడ్ లక్ అది. ఎవరన్నా మన వాళ్ళు వస్తే ఎలిఫెంట్ బీచ్ కూడా మీకు ఇంక్లూడ్ అయితే ఉంటుంది ప్యాకేజ్లో. ఇప్పుడు ఏంటంటే ఏదో బీచ్ అయితే ఉందంటే ఈవినింగ్ ఏదో విలేజ్ కూడా అయితే ఉంటుంది అంటే కాలాపని ఏదో విలేజ్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం ఈవినింగ్ అదైతే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఇప్పుడు దాదాపు ఒక 2 hours శుద్ధంగా ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాం. రెస్టా తొక్క అని చెప్పి స్విమ్మింగ్ పూల్లో చూడండి మేము ఏ విధంగా ఆడుకుంటా ఉన్నాం ఆ బాల్తో. ఇట్లా ఫ్రెండ్స్గా బయటకు వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బాల్తో మేము వాలీబాల్ ఆడుతున్నాం, ఫుట్బాల్ ఆడుతున్నాం, చాలాసేపు కొట్టుకున్నాం అందరూ ముగ్గురు. చాలా అంటే చాలా ఫన్నీగా మంచిగా అయితే అనిపించింది. మీరు కూడా ఇట్లా ఎవరన్నా ఎంజాయ్ కానీ చేసి ఉంటే కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. కొంచెం సేపు ఎంజాయ్ చేసి ఫ్రెష్ అయ్యి పక్కనే ఒక రెస్టారెంట్ అయితే అక్కడికైతే వచ్చాం. ఈ చేప చూడండి ఏ విధంగా ఉందో. ఈ చేపను చూస్తుంటే నా నాలిక లపలపలాడిచ్చేస్తా ఉంది. ఈ చేప టేస్ట్ ఎలా ఉందో తినైతే చెప్తాను. బట్ కానీ ప్రైస్ ఎక్కువగా ఉందబ్బా. 500 రూపాయలు అంత ఈ చేప. సముద్రం పక్కన కూడా ఇంత రేట్లు పెడితే అట్ట చెప్పండి. సో ఓకే, టేస్ట్ ఓకే, పర్లే బాగానే ఉంది, తినొచ్చు. ఆ రెస్టారెంట్లో తిని డైరెక్ట్గా ఈవినింగ్ కాలాపత్తర్ బీచ్ అయితే ఉంది అక్కడికైతే వచ్చాయి. ఇక్కడ కోకోనట్లు అయితే చాలా బాగున్నాయి. 50 రూపాయలు ఒక కోకోనట్, పక్కాగా తినండి. వర్షం చూడండి ఇక్కడ దంచి కొడతా ఉంది. అండ్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ కపుల్. సో ఎంత ప్రశాంతంగా ఎంత జాలీగా వెళ్తా ఉన్నారు చూడండి. ఇది కదరా బాబు లైఫ్ అంటే. ఇప్పుడు మీ వంశీ ఇక్కడ ఒక అద్భుతమైన డ్యాన్స్ అయితే వేయబోతున్నాడు, మీరే చూడండి. ఓ సోనా వెన్నెల సోనా నేనెంత నువ్వయ్యానా, నీరు పూరేకల్లోనా నేనుండి వెలుగైపోనా. ఏదో సాంగ్ పాడినా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో యాక్చువల్గా ఏంటంటే వర్షం అయితే పడతా ఉంది కదా. సో దానివల్ల ఏంటంటే ఇంక వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది. అదే కానీ మీకు సన్లైట్ ఉన్నప్పుడు కానీ మీరు కానీ ఇక్కడికి వస్తే అసలుకి వాటర్ ఫొటోస్ కానీ తీసుకుంటే క్రేజీగా అయితే వస్తాయి మీకు. చూడండి మీకు మొత్తం ఇక్కడ కలర్ అక్కడ కలర్ అక్కడ కలర్ ఆ వాటర్ అయితే కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు లైటింగ్ లేదు కాబట్టి, సన్లైట్ లేదు కాబట్టి మీకు అంత అనిపిస్తుంది. అండ్ దూరంగా చూడండి అక్కడైతే మాత్రం భయంకరమైన వర్షం అయితే పడతా ఉంది అక్కడ. ఇక్కడ చూడండి మేము ఒక పందెం అయితే పెట్టుకున్నాం సముద్రంలో. మనం రాయి ఇసిరేస్తాం కదా, నీళ్ళ మీద ఎన్ని స్టెప్స్ పడద్దని. సో ఎండ్ ఆఫ్ ద డే నేనైతే విన్ అయ్యా. నాది 7 to 8 స్టెప్స్ అయితే బండి. మా ఓడైతే విన్ అవ్వలేదు. ఇట్లా మీరు కూడా ఎవరన్నా ఆడుకొని ఉంటే కన్ఫర్మ్ అయితే కమెంట్ చేయండి. మచ్చా ఆడ ఏదో జరుగుతుంది సాయి, ఆడ నీళ్ళలోకి వెళ్ళి ఏదో జరుగుతుంది ఆడ. అదేందో కానీ ఏదో జరుగుతుంది. అవన్నీ మేము కెమెరాలో చూపిలేము. ఆ కెమెరాలో కానీ చూపిస్తే మళ్ళీ యూట్యూబ్ డిలీట్ చేస్తాడు. మీరు కూడా నన్ను తప్పుగా అనుకుంటారు. సాయి ఏం జరుగుతుంది ఆడ? ఏమో బ్రో, నేనేం చెప్పలేను. లెవెల్ బాగా పెట్టండి. మహేష్ బాబు నువ్వు కనిపి మహేష్ బాబు జగడమే పొగడమే.
ఇక్కడ చూడండి కొన్ని పూసలతో చైన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ప్రైస్ 2000, 2500, 5000 ఎట్లా అయితే ఉన్నాయి. మీకు రేట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ మీకు చాలా థింగ్స్ కూడా అయితే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇవి కూడా అయితే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ మీకు 500, 600 అట్లా అయితే ఉన్నాయి. మీరు ఎవరికన్నా షాపింగ్ చేసుకోవాలనుకుంటే షాపింగ్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్గా అయితే ఇచ్చేయండి గాయస్. సూపర్ ఉంది మా, సూపర్ ఉంది సాయి. ఇది ఏమైంది చూడు, నాకు కూడా ఇదే ఇచ్చారు. అయ్యా మామూలుగా ఇవన్నీ ఫ్రెండ్స్ థింగ్స్ ఇవన్నీ. సో అందువల్లే మా వాళ్ళు నాకు తిరుక్కుంటారని చెప్పి నా జాగ్రత్త నేను చూసుకున్నా ముందే. हैशटैग दोस्त है। ये एरिया का नाम क्या है? ये 5 नंबर 5 नंबर बोल। हैवलॉक में 5 नंबर गूगल में आई मीन मैप में है। ఓకే థ్యాంక్ యూ ఈ ఎవలాక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ కాదు, ఇదే బెస్ట్ ఫుడ్. సో 5 నెంబర్ అంట. ఇదేదో మీరు గూగుల్లో కొట్టినా ఇక్కడ ఈ లొకేషన్కి అయితే తీసుకోవచ్చు. మేము తీసుకున్న ఏదో మన రిసార్ట్ పేరు ఏంది, ఆక్వాష్కి పక్కనే ఉంటుంది. హ్యాష్ట్యాగ్ దోశ మంది, హ్యాష్ట్యాగ్ దోశ. అదే హెవలాక్ మొత్తం మీద ఇదే బెస్ట్ రెస్టారెంట్. మీకు ఎంత ఈచ్ కొడితే 3 to 4 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది, డిస్టెన్స్లోనే ఉంటుంది. బెస్ట్ ఫుడ్ అండమాన్కి వచ్చినప్పటి నుంచి బెస్ట్ ఫుడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో హ్యాష్ట్యాగ్ దోశ అని. సో ఇక్కడ రెస్టారెంట్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో మెయిన్ వే ఇది. యాక్చువల్లీ మనకేం వాళ్ళేం ఫ్రీగా అయితే తీయలేదు, బట్ కానీ ఫుడ్ నచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాం. మీరు నాలాగా ఇబ్బంది పడకూడదు, మాలాగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మీకు ఏంటంటే మీరు గూగుల్లో కొట్టేయండి, మ్యాప్స్లో కొట్టేయండి. హెవలాక్ ఎవరైనా వచ్చిన వాళ్ళు, అదే స్వరాజ్ ద్వీప్ ఐలాండ్కి ఎవరైనా వచ్చిన వాళ్ళు హ్యాష్ట్యాగ్ దోశ అని కొట్టారనుకోండి, డైరెక్ట్గా ఇక్కడికైతే తీసుకొని వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి మెయిన్గా ఫిష్ ఫ్రై చెప్పుకోండి. దాని తర్వాత మచ్చా మనం రైస్ తినింది ఏంద్రా అది, బిర్యానీ రైస్ చెప్పండి. పరోటా కూడా బాగుంది. మేము ఈ 3 తిన్నాము, క్రేజీగా అయితే ఉంది. ఫిష్ ఫ్రై అయితే 2 times తిన్నాం, చాలా బాగుంది. ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇప్పటి వరకు వీడియో అయితే చూశారు కదా, స్కూబా డైవింగ్ మొత్తం ఏ విధంగా అనిపించిందో కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. సో పక్కాగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది. లవ్ యూ గైస్. మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పటికీ ఇలానే నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.